క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం అటవీశాఖ అధికారులు పోలీసు అధికారులు కారని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ నేరాలపై దర్యాప్తు చేసే అధికారం వారికి లేదని తేల్చి చెప్పింది. కేవలం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద మాత్రమే కేసులను నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఉందని వెల్లడించింది. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులోకి అక్రమంగా ప్రవేశించి అధికారిపై దాడి చేశారంటూ కేసు నమోదయ్యింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్కు చెందిన సాయి రోహిత్ అనే వ్యక్తితో పాటు మరో 5గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీనివాసరావు ఇరుపక్షాల వాదనలు విన్నారు. సిఆర్పిసి ప్రకారం ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం అటవీశాఖ అధికారులకు లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్లపై ఐపీసీ కింద కేసులను కొనసాగించినట్లయితే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లవుతుందన్న న్యాయమూర్తి వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నమోదైన కేసును మాత్రం కొట్టివేయడానికి నిరాకరించారు. పిటిషనర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని తెలిపారు.